సింహపురి వైద్య సేవా సమితి వారి ఆధ్వర్యంలో బాలమేళ 2024 కార్యక్రమం నెల్లూరు నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో 7 మండలాల్లో 50 కేంద్రాలలో నిర్వహింపబడుతున్న బాల సంస్కార కేంద్రాలు సాయంబడుల నుండి దాదాపుగా 1200 మందితో జరిగిన గిరిజన బాలికలు తల్లిదండ్రులు వారికి శిక్షణ ఇస్తున్న టీచర్స్ ఆచార్యులు హాజరైనారు. ఉదయం 10 గంటల నుండి 11 వరకు ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత బ్యాంకు ఉద్యోగి శ్రీ యాటగిరి సుధాకరరావు గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ దువ్వూరు యుగంధర వారికి మరింత ప్రేరణ, స్ఫూర్తిని ఇచ్చే విధంగా వారిలో ఉత్సాహాన్ని నింపారు. అలాగే మరోవైపు 11 గంటల నుండి 12 గంటల వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి గిరిజనులు కూడా అన్ని రంగాలలో పురోభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంఘ నాయకులు ఈగా రామయ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి విజ్ఞాన భారత్కి సంబంధించి 30 మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా వడ్డన కార్యక్రమాలలో పాల్గొన్నారు. భోజన అనంతరం మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా ఇస్కాన్ దేవాలయం అధ్యక్షులు సుఖదేవస్వామి మహారాజ్ ఆధ్వర్యంలో హరేకృష్ణ భజన కార్యక్రమం ఉత్సాహంగా ఇస్కాన్ భక్త బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు అద్భుతమైన మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు దువ్వూరు యుగంధర్ ప్రసంగిస్తూ గిరిజనులు భావిభారత పౌరులు అయిన విద్యార్థుల విద్యాభివృద్ధి, మానసిక వికాసం, ఆరోగ్య పరిరక్షణతో పాటుగా వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి చేయూత అందిస్తున్న సింహపురి వైద్యసేవా సమితి ట్రస్టు సేవలను అభినందించారు. ఈ కార్యక్రమం సింహపురి వైద్యసేవా సమితి ట్రస్టు బాలు సుబ్బారావు, గుర్రం సుధాకర్ రావు, జయభారత్ హాస్పిటల్ మేనేజర్ గురుప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సేవాభారతి జిల్లా అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యా రవి, వాత్సల్య కార్యదర్శి సాంబరిసరావు, సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షులు వి. సుధాకర్ రావు ముగింపు కార్యక్రమానికి నెల్లూరు నగర పురప్రముఖులు అనేక మంది హాజరైనారు. ఈ సాయంబడులు సంయోజకులు ట్రైబల్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జీలు నంబూరు సుబ్బారావు సాంస్కృతిక కార్యక్రమాలు, ఏకపాత్ర నిర్వహణ కార్యక్రమాలు, పాటలు, వ్యాయామ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. అనేక మంది వక్తులు తమ ప్రసంగాల్లో గిరిజనుల యొక్క సర్వతోముఖాభివృద్ధి, ఈ అనేక కార్యక్రమాల నిర్వహణను ప్రశంసించారు. చివరగా శ్రీ బాలు సుబ్బారావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. సింహపురి వైద్య సేవా సమితి వైస్ చైర్మన్. నాతో పాటు వేదిక పైన
మా సింహపురి వైద్య సేవా సమితి ట్రైబల్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ నంబూరు సుబ్బారావు గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్యులు యుగంధర్ గారు, ఈ గిరిజన సంఘాలకు చెందినటువంటి పెద్దలు ఈగ రామయ్య గారు, కోట్లూరు శ్రీనివాసులు గారు, మోహన్ రావు గారు ఉన్నారు. ఈ సింహపురి వైద్య సేవా సమితి 2003 సంవత్సరం నుంచి ఈ గిరిజన బస్తీలలో గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేకించి యానాది సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంది. ఆ పనిచేసేటువంటి దిశలో వైద్యపరంగానే కాకుండా వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక రంగాలలో వారికి విద్య, ఉపాధి, వైద్యం వాటికి సంబంధించినటువంటి అవగాహన కల్పించడం, అట్లాగే ప్రివెంటివ్ డిసీజెస్ వ్యాధులు వచ్చిన తర్వాత నయం చేసుకోవటమే కాదు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పడంతో పాటు వాళ్ళ యొక్క పిల్లల మీద కూడా దృష్టి పెట్టాలని సంకల్పించింది. ఆ సంకల్పంలో భాగంగా 2022 నుంచి బాల వికాస కేంద్రాలు, నైట్ స్కూల్స్ అంటాం, రాత్రి బడులు ఇవి, రాత్రిపూట ఒక 2 గంటల పాటు గిరిజన బస్తీల్లో పిల్లల్ని పిలిచి వాళ్ళకి కరికులం అంటే స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్తో పాటు వాళ్ళకి కావలసినటువంటి నైతిక శిక్షణ, అలాగే వారి యొక్క మానసిక వికాసం కోసం ఆటలు, పాటలు ఇవన్నీ కూడా నేర్పేటువంటి దిశగా పని ప్రారంభించింది. కేవలం 10 కేంద్రాలతో ప్రారంభించినటువంటి ఈ పని ఇప్పుడు 50 ఇన్ఛార్జిగా శ్రీ నంబూరు సుబ్బారావు గారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తూ ఉన్నారు. పిల్లలు, మా యొక్క ఉద్దేశం పిల్లలు డ్రాప్అవుట్స్గా మిగిలిపోకుండా వాళ్ళకి విద్య పట్ల ఆసక్తి కల్పించడం, కాబట్టి విద్యతో పాటు చదువుతో పాటు వాళ్ళకి సంస్కారాలు అందించడం, వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు నేర్పడం, ఇదన్నీ కూడా మేము చేసేటువంటి పని. ఈ చేస్తున్నటువంటి పని యొక్క పనితో పాటు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కలిపితే బాగుంటుందని సంకల్పించాం. గతంలో కూడా కస్తూరిదేవి హై స్కూల్లో 10 కేంద్రాల యొక్క ప్రముఖులు, విద్యార్థులతో కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 50 కేంద్రాలకు సంబంధించి 1000 మందికి పైగా విద్యార్థులు, పిల్లలు, గిరిజన పిల్లలు, 500 మందికి పైగా తల్లిదండ్రులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు నేర్చుకున్నటువంటి అంశాల మీద అంతా కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గం యొక్క పెద్దలు, సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నడిచేటువంటి సింహపురి వైద్య సేవా సమితి ఈ రంగంలో విశేష కృషి చేస్తూ ఉంది. మా కోరిక ఈ చేసేటువంటి పని అనేక వ్యయ ప్రయాసాలతో కూర్చుకున్నది, అనేక ఆర్థిక విషయాలతో కూడా కూడుకున్నటువంటి విషయం. సభాముఖంగా, మీడియా ముఖంగా మేము దాతలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము చేసేటువంటి పనిలో దాతలందరూ కూడా పాలు పంచుకొని ఈ కేంద్రాలని స్పాన్సర్ చేయడం కావచ్చు, ఈ కేంద్రాలకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తే ఇంకా ఈ పని ముబ్బడిగా ముందుకు పోతుంది. అలాగే ఈ తల్లిదండ్రుల నుంచి, సామాజిక వర్గంలో ఉండేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా ఈ నిర్వాహకులకి పూర్తి కోఆపరేషన్ అందించవలసిందిగా సభాముఖంగా మేము అర్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరిస్తున్నటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ పూర్తి చేస్తాం.